ఇంజినీరింగ్ ఇంకా ఇండియాలో చాలా పాపులర్ కెరియర్ ఆప్షన్. కానీ నిజం చెప్పాలంటే పాపులారిటీ ఉండడం వల్లే సక్సెస్ వస్తుందనుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా మ్యాటర్ అయ్యేది మీరు ఎక్కడ చదువుతున్నారన్నదే. ఈరోజు జాబ్ మార్కెట్‌లో కంపెనీలు మీ డిగ్రీ ఒక్కటే చూడవు. మీ స్కిల్స్, మీ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, అలాగే మీరు ట్రైన్ అయిన కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో కూడా చూస్తాయి. అందుకే రైట్ కాలేజ్‌ని ఎంచుకోవడం ఒక ఫార్మాలిటీ కాదు. ఇది మీ కెరియర్‌ని డిసైడ్ చేసే కీలకమైన డెసిషన్. ఈ కన్‌ఫ్యూజన్ తీసివేయడానికి మేము ప్లేస్‌మెంట్ స్టాట్స్, అకాడమిక్ క్వాలిటీ, స్టూడెంట్స్ అవుట్‌కమ్ అన్నింటినీ అనలైజ్ చేసి విశాఖపట్నంలో నిజంగా స్టాండౌట్ అయ్యే ఇంజినీరింగ్ కాలేజెస్‌ను షార్ట్ లిస్ట్ చేశాం. మీరు టెక్‌లో మీ ఫ్యూచర్ ప్లాన్ చేస్తుంటే ఈ లిస్ట్ మీ టైంని సేవ్ చేస్తుంది. మరింత స్మార్ట్‌గా టార్గెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇప్పుడు టాప్ ర్యాంక్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్‌తో స్టార్ట్ చేద్దాం. అది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఐఐపీఈ విశాఖపట్నం. మీకు కేవలం సాఫ్ట్‌వేర్ జాబ్స్ కాకుండా కోర్ ఇంజినీరింగ్ మీద నిజమైన ఇంట్రెస్ట్ ఉంటే ఐఐపీఈ విశాఖపట్నం అనే పేరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఇన్‌స్టిట్యూట్ 2016లో స్టార్ట్ అయింది. ఇది డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నడిచే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇందులో స్పెషల్‌గా చేసే విషయం ఏమిటంటే అకాడమిక్‌గా ఐఐటీ ఖరగ్‌పూర్ గైడెన్స్ ఉంటుంది. అడ్మిషన్స్ విషయంలో ఒక విషయం చాలా క్లియర్. ఇక్కడ జేఈఈ అడ్వాన్స్ స్కోర్ మాత్రమే మ్యాటర్ అవుతుంది. జేఈఈ మెయిన్స్ గానీ, స్టేట్ సీఈటీ స్కోర్ గానీ ఇక్కడ అస్సలు కన్సిడర్ చేయరు. గత ఏడాది జనరల్ కేటగిరీ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ సుమారుగా 1400 నుంచి 24,000 వరకు ఉంది. ఫీజుల విషయానికి వస్తే దాదాపు 6.4 lakhs. ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంప్రెసివ్‌గా ఉండి యావరేజ్ ప్యాకేజ్ మీకు దాదాపుగా 10 లక్షల వరకు ఉంటుంది. తరువాత కాలేజెస్ చెప్పే ముందు ఎడ్యుకేషన్‌ని పూర్తిగా మార్చేస్తున్న ఒక ఇన్‌స్టిట్యూట్ గురించి మాట్లాడాలి. ఇంటెలిపాడ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఐఎస్‌టి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ వేద్ తివారీ గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ట్రెడిషనల్ కాలేజీల్లా కాకుండా ఐఎస్‌టిని ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ డిజైన్ చేశారు. ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా నుంచి వచ్చిన ఫ్యాకల్టీతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న ఐఐటీ ప్రొఫెసర్లు కూడా ఉంటారు. ఇక్కడ కేవలం థియరీ మీద కాదు, రియల్ వరల్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్ మీదే ఫోకస్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీలను డీప్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ 5,000 గంటలకు పైగా కోడింగ్ చేస్తారు. కేవలం ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు, రియల్ టెక్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తారు. అమెజాన్ లాంటి పెద్ద అప్లికేషన్లకు అవసరమైన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేయడం లాంటివి కూడా నేర్పిస్తారు. ఇక్కడతో ఆగిపోదు. మీరు బిల్డ్ చేసిన ప్రోడక్ట్ని స్టార్టప్గా స్కేల్ చేయడానికి ఐఎస్టీ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. కాలేజ్లో చదువుతూనే మీ ఐడియాలను వైస్ ఛాన్సలర్కి పిచ్ చేసి ఫండింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఐఎస్టీలో మీరు కేవలం జాబ్ రెడీగా మాత్రమే కాదు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా రెడీ అవుతారు. అకాడమిక్స్‌తో పాటు దుబాయ్, సింగపూర్ లాంటి చోట్ల జరిగే ఇంటర్నేషనల్ టెక్ సమ్మిట్స్‌లో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. మ్యాంగ్ కంపెనీల క్యాంపస్‌లను విజిట్ చేసి టాప్ టెక్ కంపెనీలు ఎలా వర్క్ చేస్తాయో లైవ్‌గా చూసే అవకాశం కూడా ఉంటుంది. ఐఐటీ నుంచి మైనర్ డిగ్రీ కూడా పొందవచ్చు. ఐఎస్టీకి నాసిక్, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి చాలా సిటీల్లో క్యాంపసెస్ ఉన్నాయి. ఐఎస్టీ పార్ట్నర్ యూనివర్సిటీల ద్వారా స్టూడెంట్స్‌కు బీటెక్ డిగ్రీ వస్తుంది. ఐఎస్టీలో అడ్మిషన్ పొందాలంటే ముందు ఐఎస్టీ ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే చెక్ చేసి అప్లై చేయండి. తర్వాత లిస్టులో ఉన్న కాలేజెస్: ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం ఏయూసీఈ. ఇది రాష్ట్రంలోనే చాలా పాత గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి. 1955లో స్టార్ట్ అయింది. ప్రత్యేకంగా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు ఈ కాలేజ్కు మంచి రెప్యుటేషన్ ఉంది. ఇక్కడ అడ్మిషన్స్ ఎక్కువగా ఏపీ ఎంసెట్ ద్వారా జరుగుతాయి. కొన్ని ఆల్ ఇండియా సీట్లకు జేఈఈ మెయిన్ స్కోర్ కూడా కన్సిడర్ చేస్తారు. ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఏపీ ఎంసెట్ కట్ ఆఫ్ చాలా కాంపిటేటివ్గా ఉంటాయి. సుమారుగా 1000 ర్యాంక్ నుంచి 1,61,000 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వెళ్తుంది. ఫీజుల విషయానికి వస్తే ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. టోటల్ ఫీజు దాదాపుగా 1,80,000 వరకు ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్ దాదాపుగా 10 లక్షల వరకు ఉంటుంది. తరువాత లిస్టులో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నం. ఇది చాలా మందికి ఆల్రెడీ తెలిసిన కాలేజ్. పెద్ద క్యాంపస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఒక యూనివర్సిటీ ఫీల్ ఉండడం వల్ల అడ్మిషన్స్ ఎక్కువగా ఈఏపీసీఈటీ లేదా గీతం వాళ్ళ స్వంత ఎంట్రన్స్ టెస్ట్ అయిన జీఏటీ ద్వారా దొరుకుతాయి. ఎలిజిబిలిటీ చాలా సింపుల్. 12th క్లాస్లో పీసీఎం ఉండాలి. కట్ ఆఫ్ విషయానికి వస్తే మోడరేట్ కాంపిటీషన్ ఉంటుంది. 2024లో సిఎస్సి బ్రాంచ్ కట్ ఆఫ్ సుమారుగా 64,000 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఫీజుల విషయం. ఇక్కడే గీతం కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. బీటెక్ టోటల్
ఫీజ్ బ్రాంచ్ మీద ఆధారపడి 12 నుంచి 16 లక్షల వరకు ఉంటుంది. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ దాదాపుగా 4 lakhs వరకు ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచ్లకు కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఐటీ కంపెనీలు, కోర్ రిక్రూటర్స్ మంచి మిక్స్ లో క్యాంపస్ కు వస్తాయి. ఇప్పుడు మాట్లాడుకుందాం నెక్స్ట్ కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ GVPCE గురించి. ఇది కేవలం ఒక ప్రైవేట్ కాలేజ్ మాత్రమే కాదు, 1996లో స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాల్లో మంచి క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంది. ఇక్కడ గవర్నమెంట్ గుర్తింపు పొందిన సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. అడ్మిషన్స్ ఎక్కువగా AP, EAP, CET ద్వారానే జరుగుతాయి. ఎలిజిబిలిటీ మామూలుగానే 12th క్లాస్లో PCM ఉండాలి. కట్ ఆఫ్ మోడరేట్ గా ఉంటుంది. ఫీజుల విషయానికి వస్తే GVPCE చాలా రీజనబుల్. టోటల్ బీటెక్ ఫీజు దాదాపుగా 3 నుంచి 4 లక్షల మధ్య ఉంటుంది. ప్లేస్మెంట్స్ విషయంలో GVPCE స్టేబుల్ మరియు కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ దాదాపుగా 5 లక్షల వరకు ఉంటుంది. నెంబర్ 5లో ఉన్నది అనెట్స్, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, విశాఖపట్నం. ఇది ఒక ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది. అడ్మిషన్స్ ఎక్కువగా AP, EAP, CET ద్వారానే జరుగుతాయి. సుమారుగా 70% సీట్లు కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయిపోతాయి. మిగతా సీట్లు మేనేజ్మెంట్ లేదా NRI కోటాలో ఉంటాయి. కట్ ఆఫ్ విషయానికి వస్తే బీటెక్ CSE బ్రాంచ్ సాధారణంగా 6,000 నుంచి 7,000 ర్యాంక్ క్లోజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ బ్రాంచ్లు కొంచెం వెనక్కి వెళ్ళి 9,000 నుంచి 12,000 వరకు ఉంటాయి. ఫీజుల విషయానికి వస్తే టోటల్ బీటెక్ ఫీజు దాదాపుగా 3,30,000 వరకు ఉంటుంది. ఇది అనెట్స్కి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. సో ప్లేస్మెంట్స్ విషయంలో కాలేజ్ స్టడీ రిజల్ట్స్ ఇస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ దాదాపుగా 4,50,000 వరకు ఉంటుంది. అనెట్స్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది NRI గ్రూప్ సపోర్ట్తో నడుస్తుంది. అనిల్ నీరుకొండ గారి పేరుతో ఈ కాలేజ్ స్థాపించబడింది. అందుకే ప్రాక్టికల్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెర్నింగ్ మీద మంచి ఫోకస్ ఉంటుంది. అంతే. వైజాగ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలపై మా ఆనెస్ట్ బ్రేక్ డౌన్ ఇదే. చివరికి ఒక విషయం గుర్తుంచుకోండి, బెస్ట్ కాలేజ్ అంటే అత్యంత పెద్ద పేరు ఉన్నదే కాదు, మీ ర్యాంక్కి సెట్ అయ్యేది, మీ బడ్జెట్లో ఉండేది, మీ గోల్స్ మ్యాచ్ అయ్యేదే నిజమైన బెస్ట్ కాలేజ్. టైం తీసుకోండి, కట్ ఆఫ్ చెక్ చేయండి, సీనియర్స్తో మాట్లాడండి, ఫ్రెషర్స్తో కాదు, స్మార్ట్గా డిసైడ్ అవ్వండి. ఈ వీడియో మీకు కన్ఫ్యూజన్ని కొంచెమైనా క్లియర్ చేసి ఉంటే బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.